ఆటో మన గ్రూప్ సభ్యులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మన అల్విన్ చౌరస్తా దగ్గర అయితే పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారని చెప్తే మేము అందరూ వచ్చినాము. అయితే సార్ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఎందుకు డిస్ట్రిక్ట్ బండ్లని ఎందుకు పట్టుకుంటున్నారంటే, సార్ వాళ్ళు అంటున్నారు మాకు కూడా అంత ఐడియా లేదు, మాకు పైనుంచి పర్మిషన్ వచ్చింది అందుకే పట్టుకుంటున్నామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే మన వాళ్ళు ఒక 20 మంది దాకా వచ్చారు. 200 మంది మన గ్రూప్ లో ఓటేస్తే 20 మంది దాకానే వచ్చారు. మిగతా వాళ్ళు ఏడున్నారు అన్న, అందరు కలిసి వస్తేనే కదా మనకు ఏదైనా న్యాయం జరిగేది. ఈ 20-10 మందితోనే ఏమవుతుంది అన్న? అందరు రండి, అందరు కట్ట కలిసి పోదాం, పోయి ఏదో ఒకటి మాట్లాడదామన్నా. లేదంటే మన బతుకులు మనం ఎట్లా బతకాలి? మీరు ఇలాంటి మీటింగ్ కు రమ్మంటే ఎవరు రారు. ఇలాంటి పరిస్థితుల్లో కదా అందరు వచ్చేది. ఎందుకు రారన్నా? అందరు రావాలి, సరేనా? ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉంది, ఇప్పుడైతే ఇలా రాలేదు, ఇంకో మీటింగ్ ఉన్నప్పుడు దయచేసి అందరు రావాలి, ఓకేనా? మా వెంకటన్న ఒక మాట మాట్లాడతాం. వేలుపాడిన గ్రూప్ సభ్యులందరికీ నమస్తే అన్న. రోజుకైతే ఎక్కడైతే తాపుతారో అక్కడ 50 ఆటోలు అంట టార్గెట్ పెట్టారు. ఇప్పుడు కొండాపూర్ అటు వస్తే అక్కడ 50, ఎక్కడంటే అక్కడ ఆటో ఆపేళ్ళు జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరు ఇబ్బందించామంటే ఎక్కడైతే బండ్లు ఆపుతారో అక్కడ ఒక లొకేషన్ పెట్టినప్పుడు అందరం కలిసి వెళ్ళిపోదాం అన్న. అక్కడికి వెళ్ళేసి రోడ్డు మొత్తం బ్లాక్ చేసి పడతాం. పనికి పోతున్నారు. ఇవాళ ఆటోలు నడుపుకున్న మా యువకులను అడుగుతున్నా, మీ ఆటోలు నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో మీరు నమోదు చేపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే హైదరాబాద్ లో తిరగొద్దని మీ మీద 20,000, 50,000 జుర్మానా మీకు విధిస్తుంటే పోలీసు వాళ్ళతో కొట్లాడి అనుమతి ఇప్పించింది నేను. ఇవాళ మా ఆటోలు నడుపుకునే మా లంబాడి సోదరులను హైదరాబాద్ లో జీవనాధారం కోసం ఆటోలు నడుపుకుంటున్న మా లంబాడి యువకులకు నేను విజ్ఞప్తి యువత మార్పు కోసమై నడుం బిగిద్దాం, మారిపోవు మన భవిత. చైనడిగడ్డ యువత అణిచివేత అధికమైతే బుద్ధెత్తున లేవద ఉద్యమం. నేలతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం.